హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. ఈ రోజు మనం గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు వదిలేస్తే హీరో సుమన్ గారు చేసినటువంటి సినిమాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ అనేది మాకు కొన్ని ఒఫీషియల్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే, గమనించగలరు. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్లో ఆయన కూడా ఒకరు. ఇక సమరసింహారెడ్డి అండ్ నరసింహనాయుడు టైంలో అయితే ఆయన ఆల్ ఇండియా నెంబర్ 1 హీరో. అయితే మనందరికీ తెలుసు, బాలకృష్ణ గారు వచ్చి 50 సంవత్సరాలైంది ఇండస్ట్రీలోకి. అయితే 50 ఏళ్లలో ఆయన చేసింది 100కు పైగా సినిమాలు మాత్రమే. అందుకు ఒక కారణం ఉంది. ఆయన ఆయన దగ్గరకు వచ్చినటువంటి అనేక సినిమాల్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. స్టోరీ నచ్చకనో, డేట్స్ అడ్జస్ట్ చేయలేకో, లేకపోతే ప్రేక్షకులకి కొత్తదనం చూపించాలి అనే తపనతోనో ఆయన చాలా సెలెక్టివ్గా క్రియేటివ్ ఫిల్మ్సే చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. మధ్యలో మాస్ సినిమాలు చేసిన ఆయన ప్రియారిటీ మాత్రం ఇప్పుడు ఆడియన్స్కి ఒక కొత్త రకం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. దానికోసమని ఏ కథ పడితే ఆ కథను చేయకుండా ఆయన చాలా సినిమాల్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ రిజెక్ట్ చేసిన సినిమాలన్నిటి గురించి, బాలకృష్ణ గారు ఎందుకు 50 ఏళ్లలో కేవలం 100కు పైగా సినిమాలు మాత్రమే తీశారో వాటి గురించి, ఇలా చాలా విషయాలపై మేము అనేక వీడియోలు అనేది చేయడం అనేది జరిగింది. అవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీపై. హీరో సుమన్ మన టాలీవుడ్లో 1980sలో ఆయన కూడా ఒక ప్రముఖ స్టార్ హీరో. అయితే తర్వాత బాలకృష్ణ గారి పవర్ఫుల్ స్టార్డమ్కి బలైనటువంటి హీరోస్లో ఆయన కూడా ఒకరిగా నిలిచారు. బాలకృష్ణ గారి స్టార్డమ్ వల్ల ఆయన కూడా ఫేడ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇక బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి సుమన్ గారి సినిమా 1985లో రిలీజ్ అయినటువంటి న్యాయం మీరే చెప్పాలి. రివెంజ్ ఫిల్మ్ గా రూపొందినటువంటి ఈ సినిమా బాలీవుడ్ లో 1984లో రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ గా నిలిచినటువంటి ఆజ్ కి ఆవాజ్ అనే సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్. సుమన్ అండ్ జయసుధా గారు నటించినటువంటి ఈ సినిమాకి జి రామ్మోహన్ రావు అనే డైరెక్టర్ డైరెక్షన్ వహించడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ ని చేయడం అనేది జరిగింది. నాన్ సిగప్పు మణితన్ అనే టైటిల్ తో ఈ సినిమాని తమిళ్లో కూడా చిత్రీకరించడం అనేది జరిగింది. తెలుగులో గెస్ట్ రోల్ చేసినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తమిళ్లో హీరోగా నటించడం అనేది జరిగింది ఈ సినిమాలో. తెలుగులో ఈ సినిమా స్టోరీని ఫస్ట్ గా చెప్పింది బాలకృష్ణ గారికే డైరెక్టర్ జి రామ్మోహన్ రావు గారు. ఈ స్టోరీ ఎంతగానో నచ్చినటువంటి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేద్దాం అనుకున్నారు. ఆయన చేద్దాం అనుకుంటున్న సమయంలోనే కొంతమంది సన్నిహితులు రీసెంట్ గా మంగమ్మ గారి మనవడు లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాతో సూపర్ స్టార్ గా అయినప్పుడు కమర్షియల్ మూవీస్ చేయడమే మంచిది అని, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఈ టైంలో వద్దు అంటూ ఆయనకు చెప్పడం, అండ్ అదే సమయంలో ఆయన భలే తమ్ముడు అనే సినిమాతో కూడా చాలా బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. దాంతో కథ నచ్చినా సరే ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయవలసి వచ్చింది ఈ కారణాల వల్ల. అప్పుడు సుమన్ గారి వద్దకు వెళ్ళినటువంటి ఈ కథని ఆయన యాక్సెప్ట్ చేయడంతో ఈ సినిమా అనేది తెరకెక్కింది. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, ప్రేమ సామ్రాట్. 1987లో జూన్ 15న రిలీజ్ అయినటువంటి ఈ సినిమాని పిఎన్ఆర్ పిక్చర్స్ అనే బ్యానర్లో నిర్మించగా డైరెక్టర్ మోహన్ గాంధీ దర్శకత్వం వహించడం అనేది జరిగింది. ఈ సినిమాలో సుమన్ గారు మరియు భానుప్రియ గారు హీరో హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది ఆ టైంలో. అయితే ఈ స్టోరీని జి మోహన్ గాంధీ గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. అయితే బాలకృష్ణ గారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవడంతో ఆ టైంలో రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సినిమా బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఇంకా పెద్ద హిట్ అయి ఉండేది అని చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, 1989లో రిలీజ్ అయినటువంటి రక్త కన్నీరు. సుమన్ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాని రవికిరణ్ కంబైన్స్ అనే బ్యానర్ లో నిర్మించడం అనేది జరిగింది. సీనియర్ యాక్ట్రెస్ శారద గారి సమర్పణలో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి కేవి మహదేవన్ సంగీతం అందించడం అనేది జరిగింది. గొల్లపల్లి రామ్మోహన్ రావు అనే డైరెక్టర్ యొక్క డైరెక్షన్ లో రూపొందింది ఈ సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమా స్టోరీని రవికిరణ్ కంబైన్స్ బ్యానర్ వాళ్ళు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. కానీ బాలకృష్ణ గారు అప్పటికే ముద్దుల మావయ్య సినిమాతో చాలా బిజీగా ఉండడంతో ఈ స్టోరీని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ముద్దుల మావయ్య సినిమా రిలీజ్ అవడానికి 20 రోజుల ముందే ఈ సినిమా April 7th, 1989లో రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ సక్సెస్ ని సాధించగా బాలకృష్ణ గారి ముద్దుల మావయ్య మాత్రం సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ టైంలో. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, 1989లోనే రిలీజ్ అయినటువంటి నేరం నాది కాదు.
కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి ఈ సినిమాని 'సూర్యతేజ మూవీస్' అనే బ్యానర్‌లో నిర్మించడం అనేది జరిగింది. హీరో సుమన్, హీరోయిన్ రాధా, రజని, క్యారెక్టర్ ఆర్టిస్టులైనటువంటి అల్లు రామలింగయ్య అండ్ కైకాల సత్యనారాయణ ఇలాగ చాలా మంది నోటెడ్ యాక్టర్స్‌తో తెరకెక్కింది ఈ సినిమా. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1976లోనే ఈ సినిమా టైటిల్‌తో సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు కూడా 'నేరం నాది కాదునే'. అయితే ఈ సినిమా స్టోరీని ముందుగా బాలకృష్ణ గారికే చెప్పారు కోదండరామిరెడ్డి గారు. అయితే బాలకృష్ణ గారు ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ సమయంలో. ఎందుకంటే 'ముద్దుల మామయ్య' లాంటి ఇండస్ట్రీ హిట్‌తో సౌత్ ఇండియాలోని నంబర్ 1 హీరోగా ఉన్నప్పుడు ఆయన తర్వాత సినిమాలన్నీ కూడా భారీ లెవెల్‌లో ప్రేక్షకులు ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే అవి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవుతాయా లేదా అని ఆయన కన్ఫ్యూజన్‌లో ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డీసెంట్ సక్సెస్‌ని సాధించింది. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్‌ని అండ్ ఈ సినిమా బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఎలా ఉండేది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 5 1990 జనవరి 7న రిలీజ్ అయినటువంటి 'కొండవీటి రౌడీ'. సుమన్ హీరోగా వాణి విశ్వనాథ్, అశ్విని అండ్ కోట శ్రీనివాసరావు గారు ఇలాగా చాలా మంది యాక్టర్స్ ప్రధాన తారాగణంగా తెరకెక్కినటువంటి ఈ సినిమాని శ్రీ గౌతమ్ చిత్ర అనే బ్యానర్‌లో నిర్మించగా సత్యరెడ్డి అనే డైరెక్టర్ డైరెక్షన్ వహించడం అనేది జరిగింది. రాజ్ కోటి సంగీతం అందించినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్‌ని సాధించింది. అయితే ఈ మూవీ మేకర్స్ ఈ స్టోరీని ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది 1989లోనే. అయితే ఈ స్టోరీ బాలకృష్ణ గారికి పెద్దగా ఎక్కకపోవడంతో ఈ స్టోరీని రిజెక్ట్ చేశారు బాలకృష్ణ గారు. కమర్షియల్ మూవీగా తెరకెక్కినటువంటి ఈ సినిమా బాలకృష్ణ గారికి పర్ఫెక్ట్ యాప్ట్‌గా ఉంటుందని ఈ మూవీ మేకర్స్ ఎక్స్పెక్ట్ చేయగా ఈ స్టోరీ ఆయనకు చెప్పగా ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయకుండా చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. అయితే కేవలం రూమర్‌గా మాత్రమే ఉన్నటువంటి 1990లో రిలీజ్ అయినటువంటి 'రౌడీ దాదా' యాక్షన్ మూవీగా తెరకెక్కినటువంటి ఈ సినిమా 1990లోనే రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ సినిమాపై ఉన్నటువంటి కొన్ని రూమర్స్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ కూడా ఈ మూవీ మేకర్స్ ముందుగా బాలకృష్ణ గారితోనే చెప్పడం అనేది జరిగింది, కానీ ఆయన ఈ స్టోరీ నచ్చకపోవడంతో ఈ సినిమాని కూడా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది అని చాలా సోర్సెస్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. అయితే ఒఫీషియల్‌గా సుమన్ గారి సినిమాలు బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడం అనేది మనం పైన చెప్పుకున్నటువంటి 5 సినిమాలతోనే జరిగింది. చూసారుగా, నటసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే హీరో సుమన్ చేసినటువంటి సినిమాలు ఏంటో. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాల్ని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడంపై అండ్ ఒకవేళ ఆయన చేసి ఉండుంటే ఈ సినిమాల యొక్క సక్సెస్ అనేది ఇంకా ఏ రేంజ్‌లో ఉండేదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. బాలకృష్ణ గారు అండ్ సుమన్ వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరి ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కూడా కింద కామెంట్స్‌లో మాకు తెలియజేయండి.